బ్యాక్ టు లైవ్ షో. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ కుంభకోణాలకు సంబంధించి మనం చర్చిస్తూనే ఉన్నాం. అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా రికార్డులు మాయం కావడం, ట్యాంపరింగ్ అవడంపై చాలా సీరియస్ అవడం. సరే, మంత్రులు ఒకళ్ళు బయట పెట్టాం, మరొకళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే సిబిఐకి ప్రతిపక్షాలు అక్కడ డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా సిబిఐకి డిమాండ్ చేస్తున్నారు. కానీ అక్కడ అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిస్తే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీని మీద సీరియస్ రివ్యూ చేశారు. ప్రభుత్వానికి సంబంధించి ఖజానాకు ₹1 నష్టం లేదు, 1 ఇంచు ప్రభుత్వం భూమికి కూడా ఎటువంటి నష్టం జరగలేదు. కాబట్టి దీని మీద ఇది అసలు కుంభకోణమే కాదన్నారు, సిబిఐ అవసరం లేదన్నారు. అయితే పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఆయన సమర్థించారు, వాటిని కొనసాగించమని చెప్పారు. మరి ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర గురించి వాళ్ళు విమర్శ చేస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మరి వాళ్ళు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే పోరాటం చేస్తారా? దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక జిఎస్టీ రాష్ట్రాలకు సంబంధించి ఒకే పన్ను ఒకే విధానం దేశం మొత్తం రేపు జూలై 1 నుంచి అమల్లోకి రాబోతోంది. అయితే దీని మీద ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంత రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక మంత్రులు అంత సంతృప్తికరంగా ఉన్నట్టు కనిపించట్లేదు. కొన్ని వెసులుబాట్లు అడిగినా కేంద్రం ఒప్పుకోని పరిస్థితుంది. అలాగే రాష్ట్రాల మీద పూర్తి ఆధిపత్య ధోరణితో వెళ్లే అవకాశం ఉంటుందా కేంద్రం? మరి గతంలో యూపీఏ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎన్డీఏ వ్యతిరేకించడం, ఇప్పుడు కొన్ని సవరణలతో అందరూ ఒప్పుకున్న పరిస్థితి. ఏం జరిగే అవకాశం ఉంది? జిఎస్టీతో వాయింపా, లేకపోతే వెసులుబాటు నిజంగా కలుగుతుందా అనేది మాట్లాడదాం. లైవ్ షోలో వాళ్ళ మనతో జాయిన్ అవుతున్నారు ఎన్ విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వ్యవసాయ అలాగే ఆర్థిక రంగ నిపుణులు. ఏ రాకేష్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. జి వెంకటరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, చార్టెడ్ అకౌంటెంట్. సి వేణుగోపాలాచారి గారు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. రైట్, వేణుగోపాలాచారి గారు, ఈ భూముల స్కాముల గురించి మనం గతంలో కూడా మీరున్నప్పుడే అన్నాను నేను, ఇదేదో సీజన్ లాగా ఉంది భూ కుంభకోణాలకని. సరే, ముఖ్యమంత్రి నిన్న మరి రివ్యూ మీటింగ్ చేశారు. అసలు 1 ఇంచు భూమికి కూడా ఏం నష్టం లేదు, ₹1 కూడా నష్టం లేదని చెప్తున్నారు. ఎట్లా సిబిఐ అవసరం లేదని చెప్తున్నారు? ప్రతిపక్షాలు అదే పనిగా గొడవ చేస్తున్నాయి కదా. అంటే 2-3 ఇష్యూస్. మియాపూర్ ల్యాండ్స్ది ప్రభుత్వ పరంగా అధికారులే ముఖ్యమంత్రి రివ్యూ దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు మేము ఉన్నాము. అయితే సీరియస్ చేయండి, దాంట్లో ఇంకెవరెవరు ఉన్నారో అప్పుడు ఇంకా నేమ్స్ బయటకు రాలేదు. ఏమున్నా కూడా ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏముండయి, తర్వాత మీరు ఒరిజినల్గా పట్టుకోండి, ఖచ్చితంగా చూసి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పిన మేరకు 3వ నాడు అనుకుంటా బహుశా మియాపూర్ బయటకు వచ్చినాయి. మియాపూర్ ల్యాండ్స్ 800 ఎకరాల చిల్లర. ఒకే దాన్ని బట్టి కొందరు పొలిటీషియన్స్ ఏం రావటము, అదేవిధంగా రోజుకు ఒక ఈ మలుపు తిరిగేసి నిన్న మొన్న కొందరు పొలిటీషియన్ రావడం జరిగింది. దీన్ని అనుసరించేసి ఈరోజు నిన్న రాష్ట్ర స్థాయిలో నిన్న ముఖ్యమంత్రి గారు సీనారెడ్డి గారు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత, నివాళులు అయిపోయిన తర్వాత అక్కడ సమావేశం పెట్టడం జరిగింది. సమావేశం పెట్ట రిజిస్ట్రేషన్ అధికారులు, తర్వాత రెవెన్యూ అధికారులు అందరూ పాల్గొని నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినట్టు ఈ లిటిగేషన్ రైట్స్ మాత్రమే ఇచ్చారు. లిటిగేషన్ రైట్స్ రిజిస్ట్రేషన్ నామినల్గా ఏదో 8 లక్షల నుంచి ఒక దగ్గర 64 లక్షల ఒక దగ్గర చేశారు. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అయితే 400 కోట్లకు పైగా అయ్యేది కనుక లిటిగేషన్ రైట్స్ వల్ల అది కోర్టులో చెల్లాయి. వాళ్ళు సుప్రీంకోర్టులో, ఇక్కడ కోర్టులో, హైకోర్టులో కేసులు కొట్టుబడ్డాయి. దాంట్లో కొన్ని కాందిశికల భూములు ఉన్నాయి, డిఫెన్స్ ల్యాండ్స్ కానీ, లేకుంటే పాకిస్తాన్ వలస వెళ్ళిన వారి ల్యాండ్స్ ఉంటాయి అన్నట్టు. వీటి మీద రైట్స్ గవర్నమెంట్కే ఉంటుంది తప్ప వాళ్ళు ఉండరు. ఇనాం భూములు దాని మీద క్లెయిమ్ చేయడానికి, అవి వెసులుబాటు కట్టడానికి కోర్టు కావాల్సింది డాక్యుమెంట్సే కదా, అవి చూడటానికి అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు కొందరు వ్యక్తులు చేసిన సంఘటన. దాని మీద సివిల్ కేసెస్ ఏతున్నాయి, అవి బుక్ చేయండి అని ఇప్పటికీ కొందరు అధికారులను తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఇప్పుడు 1-2 సిబిఐ ఓకే, అపోజిషన్ వాళ్ళైనా రూలింగ్ అయినా కూడా న్యాయ విచారణ చేయాలంటే ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ చేశారు. దాని మీద సిఐడి ఎంక్వైరీ చేశారు కనుక క్యారీ అవుతున్నది. మళ్ళీ సిబిఐ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు సిబిఐ అవసరం లేదు, ఎందుకంటే రాష్ట్ర ఖజానాకు తీవ్రంగా నష్టం జరిగింది, లేదా దీని చాలా ఇంకా ఇన్వాల్వ్మెంట్ అన్నట్టు కానీ సిబిఐ రికమెండ్ చేసేది. ఎందుకంటే సిఐడి రికమెండ్ చేసిన తర్వాత దేశ స్థాయిలో సిఐడి పోలీసులు బంచులని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాజ్నాథ్ సింగ్ మన పోయినప్పుడల్లా మేము ఉన్నాము అక్కడ, మన డీజీపీని, తర్వాత ఈ నక్సల్ స్క్వాడ్ కొందరు అధికారులను, గ్రే హౌన్స్ వాళ్ళను ఫస్ట్ టైం మీరు పెట్టని చెప్పేసి ఒక దాదాపు నేను అనుకుంటే 50 సార్లు కలిసి 50 సార్లు అదే మాట్లాడు, ఫస్ట్ అది మాట్లాడినాకనే అంటాడు. కనుక మన సిఐడి పోలీసులు ఛత్తీస్గఢ్ కానీ ఇతర రాష్ట్రాల్లో మంచి బయట ఇచ్చినప్పుడు మళ్ళీ బయట రాష్ట్రాల పోలీసులు అవసరం లేదు, సిబిఐ అవసరం లేదు. వేణుగోపాల్ గారు, ఇన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని అనుమానం ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసుల మీదో లేకపోతే సిఐడి మీద నమ్మకం లేదో ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి అలాంటప్పుడు కొంత తీసుకుని ఇచ్చేసి ఉంటే వెసులుబాటు కొంత ఎంపీల పేర్లు బయటకు వస్తున్నాయి. కేకే మన వివాదం, ఇవాళ తాజాగా డిఎస్ కూడా అందులో ఏదో 4-5 అసైన్డ్ భూమి ఎకరాలు ఆయన కూడా చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే ఒకటి కేకే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తర్వాత నేను అన్ని చూసిన తర్వాతనే కొన్నా అని చెప్పి. అందుకని అది మీరు ఎంక్వైరీ లోపల కోర్టు ద్వారానే అయితే, కోర్టు చేస్తే నేను క్యాన్సిల్ చేస్తా అని చెప్పాడు. ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా నేను రద్దు చేసి అధికారికంగా ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎంక్వైరీ అవుతుంది కదా, మొత్తం టోటల్ గా మనకు
దాని వెనుక ల్యాండ్ మిస్యూజ్ అయిందా లేదా ఇంక ఇప్పటిదాకా బయటపడలేదు. బయటపడింది మనము చేయలేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కొందరు ఎట్లా అంటే అది మన బట్ట కాల్చి దాని మీద వెళ్తాము, మీరు ఏమైనా వేసుకోండి అని చెప్పేసి. ఇప్పటివరకు ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్కరికి కూడా 3 సంవత్సరాల కింద అయితే ఆరోపణలు చేస్తారో అవే కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా ఆరోపణలు చేసింది ఏం లేదు. కానీ ప్రూవ్ చేయాలి. వెంకటరెడ్డి గారు అంటే కేవలం ఆరోపణలేనా? నిన్న ముఖ్యమంత్రి ఇది కేవలం బదలాయింపులు కాదు అని చెప్పి ఒక మాట అన్నారు. అంటే ఒక ప్రభుత్వ భూమికి సంబంధించి ఒక నష్టం కూడా జరగలేదనే దానిలో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవాలి. రెండోది కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటున్నారు. ఎందుకంటే శంషాబాద్ దగ్గర కానివ్వండి చాలా చోట్ల కాంగ్రెస్ హయాంలోనే మొత్తం ఈ దందాలన్నీ మొదలయ్యాయి. సో ఇక్కడ 2 ఇష్యూస్. ఒకటి ఏంటంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్గా కేసీఆర్ గారు మేము గతంలో ఉన్న ఏఎన్ను కూడా సరిగా లేని అన్ని కూడా రెక్టిఫై చేసుకుంటామని చెప్పినారు. అదేవిధంగా అవినీతి ఎక్కడ జరిగినా ఎవరి దగ్గర జరిగినా ఈవెన్ సొంత పిల్లల విషయంలో జరిగినా కూడా తాను సహించేది లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రోజు ఏమైంది, సరే భూముల విషయంలో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి నష్టం జరగలేదంటుండే, అంటే ప్రభుత్వానికి నష్టం జరగలేదంటే ఇంకొకరికి నష్టం జరిగింది అక్కడ. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వానికి నష్టం జరిగితే రియాక్ట్ అవ్వటము, ప్రజలకు నష్టం జరిగితే మాకు సంబంధం లేదని కూర్చుంటుందా? ప్రభుత్వం డ్యూటీ ఏంటి, ప్రభుత్వానికి ఖజానాకు నష్టం వస్తే రియాక్ట్ అయ్యి సిబిఐ కేసులు ఏం చేసి వసూలు చేసుకోవడము. ఇక రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఆ భూములకి ఇబ్బంది ఎవరో బలం ఉన్నోడికి లాక్కొని, లేకపోతే ఇట్లా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకొని దొంగతనంగా లేకపోతే సబ్ రిజిస్ట్రార్ని మెయింటైన్ చేసి చేసుకుంటే సంబంధం లేదు. వాళ్ళు ప్రజలు రియల్ ఎస్టేటర్స్ కొట్టుకొని ఏమన్నా చావని, వీళ్ళకి మాత్రం సంబంధం లేదు ప్రభుత్వం. అంటే క్లియర్ గా ఇండికేషన్ ఇవ్వగలుగుతున్నారు కేసీఆర్ గారు. అసలు మెయిన్ దీని వెనక ఉద్దేశానికి మన కేసీఆర్ గారి స్టేట్మెంట్ కావచ్చు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మధ్య జరుగుతున్న సిరీస్ ఆఫ్ యాక్షన్ చూస్తే అసలు స్కామ్ బయటపడగానే కేసీఆర్ గారు గట్టి ఇది ఎవరిని వదలొద్దని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏమైంది, ఒకటి కేకే గారి పేరు బయటికి రావడం, తర్వాత డిఎస్ గారి పేరు బయటికి రావడం, లేదా ఇంకొక XYZ అంతా టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళ వ్యక్తులు, అది పెద్ద వ్యక్తుల వాళ్ళ పేర్లు బయటకు వచ్చేసి లేక ఈ రోజు చిన్నగా ప్రభుత్వ భూములు లేవు, ఖజానాకు నష్టం లేదు, అందుకని చెప్పి దీనికి సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని, రేపు 2 రోజుల తర్వాత సిఐడి ఎంక్వైరీ కూడా అక్కర్లేదంటారు. విచారణ జరుగుతుంది చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు సిఐడిని ప్రశ్నించిన సిఐడి కానీ ఇంకొక వ్యవస్థ కానీ ఎప్పుడు వ్యవస్థలు బాగానే ఉంటాయి. సమస్యల్లో వచ్చిందంటే ఆ ప్రభుత్వాలు ఎంతవరకు వాటిని కంట్రోల్ చేస్తున్నారన్న దాని మీదనే డౌట్ ఇప్పుడు. అందుకే ప్రతిపక్షాలు ఏమని అడుగుతున్నాయి, ఈ రోజు సిఐడి వ్యవస్థను ఎవరు తప్పు పట్టలేదు, కాకపోతే ఆ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది, వీళ్ళ చేతిలో ఉంది. ఈ రోజు గతంలో ఎవరి చేతిలో ఉన్నా కూడా వాళ్ళు ఒక స్వచ్ఛందంగా చేసేవాళ్ళు, ఈ రోజు ఆ పరిస్థితులు లేవు. సో అందుకని చెప్పేసి ఈరోజు సిబిఐకి ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంత పారదర్శకంగా ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. పొన్నం ప్రభాకర్ గారు మాజీ ఎంపీ, కరీంనగర్ ఎంపీగా ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ప్రభాకర్ గారు, నో స్కామ్, భూకుంభకోణం లేదు, సిబిఐ అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. పోలీస్ విచారణ ఏదైతే ఉందో జరుగుతుంది, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు, ఇదంతా అధికారుల స్థాయిలో జరిగింది తప్ప ప్రభుత్వ భూమికి ఒక్క గజం భూమికి కూడా నష్టమే లేదన్నారు. ఒప్పుకునే అవకాశం ఉందా మీరు? ముఖ్యమంత్రి గారు సిబిఐ చీఫ్ కాదు, లేకపోతే రాష్ట్ర డీజీపీ కాదు, ముఖ్యమంత్రి గారు ఏ ఆధారాలతో అటువంటి ప్రకటన చేస్తానో తెలియదు. ఈ రోజు అందులో నమస్తే తెలంగాణ ఎండి గారు ఉన్నారని, అదేవిధంగా అనేక మంది రాజకీయ నాయకులు, ఇలా కేకే గారి, డిఎస్ గారిది, అనేక విధంగా మెదక్ జిల్లా చాలా మంది పేర్లు వస్తా ఉన్నాయి. కేకే గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వారే స్వయంగా సిబిఐ డిమాండ్ చేస్తామంటే వారు ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేశారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళి అక్కడ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళ మీద రావడం కొంత కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ కి ఇబ్బంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే కూడా మేమేం అడుగుతున్నాం అంటే, అది ఎవరు ఊరికే జరుగుతున్న ప్రకటనల మధ్య కాకుండా నిష్పక్షపాతంగా అందులో ఉన్న వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలంటే సిబిఐ విచారణ చేస్తే ఎందుకు భయపడతా ఉన్నారు, నెంబర్ 1. అదేవిధంగా అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్ద రాష్ట్రంలో ఈ సంఘటనలు జరుగుతూ ఉంటుంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నది తప్ప కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐ విచారణ జరిపించి ఇందులో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ భూ కబ్జాలు కానీ ఏమున్నా కూడా ముఖ్యమంత్రి అంటే ఒక క్లీన్ చిట్ ఇచ్చాగానే ముఖ్యమంత్రి పెద్ద అంత సచ్చీలుడు, ఆయనకి ఏం సంబంధమే లేదని ఇలా ఇంకో పత్రికలు చూస్తా ఉన్నాం. బోధన్ స్కామ్ కు సంబంధించి మొత్తం కేసుని క్లోజ్ చేయమని సిఐడికి ఆదేశాలు ఇచ్చినట్టు. అంటే వీళ్ళు ఒక నయం కేసును ఎంత హైప్ క్రియేట్ చేసారు అంటే చర్చను ఆ విధంగా పక్కదావ పట్టించి సమస్యలను డిస్కషన్ రాకుండా చేస్తూ మళ్ళీ దాన్ని పక్కకు జరపడం. నయం కేసు అంతే, బోధన్ స్కామ్ అంతే, ల్యాండ్ స్కామ్ అంతే. మేము అడుగుతున్నాం గవర్నమెంట్ దగ్గర అంత శాంటిటీ చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చెప్పండి. ప్రభాకర్ గారు, ఖచ్చితంగా మీరు అన్నట్టు విచారణ జరగాలి. అయితే విచారణ జరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ వ్యక్తులే బయటకు వస్తున్న పరిస్థితి కనిపించట్లేదా? ఇప్పుడు 500 ఎకరాలు శంషాబాద్ సమీపంలో భూమికి సంబంధించి జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం కూడా కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మీ ప్రభుత్వం హయాంలో తప్పులేదు సార్, మా ప్రభుత్వంలో హయాంలో కూడా తప్పు చేస్తే తప్పే. గతంలో మా యూపీఏ ప్రభుత్వంలో తప్పు చేస్తే మేము దానికి మూల్యం చెల్లిస్తలేమా? ఇవాళ కూడా
కాంగ్రెస్ సంబంధించినటువంటి తప్పు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బయటకు వస్తారు. టీఆర్ఎస్ మీకు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేశారని తెలిసి ముఖ్యమంత్రి ఎందుకు క్లీన్ చిట్ ఇస్తా ఉన్నాడు? పై ముఖ్యమంత్రికి మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది కదా, మీరు అంటారు కదా. అందుకే ఎవరున్నా ఏ పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించి అయినా కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, మీ పారదర్శకత నిరూపించుకోవాలంటే ఈ రోజు రాష్ట్ర ఏజెన్సీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు ఇందులో మీకు సంబంధించినటువంటి ముఖ్యులు మంత్రులతో సహా చాలా మంది ఇందులో ఉన్నారనేటువంటి ఆరోపణలు ఇంత పెద్ద వ్యవస్థ ఎత్తున జరిగిన తర్వాత ఊరికేనే దృష్టి మరల్చడానికి సబ్ ట్రెజరీ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసేసి మూకుమ్మడిగా చేతులు దొరుకుతున్నాం కాదు. అట్లాగే వాట్ నెక్స్ట్? కాంగ్రెస్ ఏం చేయబోతోంది? సిబిఐ లేదు, అసలు కుంభకోణమే లేదని చెప్పేశారు ముఖ్యమంత్రి. సో ఏం చేయబోతోంది తెలంగాణ కాంగ్రెస్? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ మియాపూర్ ప్రాంత స్థలాలను పరిశీలన చేసి అక్కడ నుంచి పార్టీ పక్షాన స్టాండ్ అని ప్రకటిస్తారు, డిమాండ్ చేస్తారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నిర్మాణాత్మకంగా దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విచారణ జరపడానికి డిమాండ్ చేస్తాం. కానీ నిద్రపోతున్నవాన్ని లేపొచ్చు, నిద్రపోతున్న నటించే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం చెప్తాం? ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చే స్టేట్మెంట్ ఇస్తే విచారణ సంస్థలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విధంగా విచారణ చేయగలుగుతాయి? అందుకే మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే దీని లోపల అందరి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా ఈ సందర్భంగా మేము రేజ్ చేస్తా ఉన్నాం. ఇదే మాట సీనియర్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులను అడుగుతాం. నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు ఫోన్ లైన్ లో. జనార్దన్ రెడ్డి గారు, మీరు పోరాటం చేస్తున్నా అన్నారు, భూముల కుంభకోణాలు బయట పెడతాను, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందో అన్నారు. సింపుల్ గా కుంభకోణం లేదు, అసలు సిబిఐ విచారణ ఏం అవసరం లేదు, ₹1 నష్టం లేదు ఖజానాకి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు నిన్న. అదే మాట్లాడు జనార్దన్ రెడ్డి గారు. నమస్కారం రిషి గారు. చెప్పండి సార్. నాకు కనెక్షన్ లేదండి, కనెక్షన్ రాలే. జనార్దన్ రెడ్డి నా మాట వినిపిస్తోందా? అదే కనెక్షన్ రాలేదయ్యా, కనెక్షన్ మిస్ అయిందా నీకు? జనార్దన్ రెడ్డి గారు మాట్లాడతాం మీతో. ఓకే ఓకే ఒక్క నిమిషం. రిషి గారు నవ్వు ఇట్ హస్ కమ్. రిషి రైట్ గారు రైట్. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు రిషి గారు ఒకటి మాట్లాడుతున్నాను నేను. అసలు ఏం జరగలేదు, ₹1 నష్టం జరగలేదు, భూమి ఎక్కడ పోలేదు. మన సిబిసిఐడి ఎంక్వైరీ ఏమవసరం వచ్చిందండి? ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? మా మిత్రుడు అక్కడ వేణుగోపాల్ గారు ఉన్నారు. ఒక్కటి నేను స్పష్టంగా అడుగుతున్నాను, 1,000 కాదు, 2,000 కాదు. ఇప్పుడు మీరు బంగారు తెలంగాణలో కబ్జాకు గురైన భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటాం, రెవెన్యూ టాస్క్ ఫోర్స్ కమిటీ చేస్తున్నామని ఎస్కే సిన్హా కమిటీ చేసిండ్రు. ఆయన 15 రిపోర్ట్లు ఇచ్చిండ్రు. ఆయన 15 రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత మియాపూర్ భూముల కాడికి వచ్చేటాలకు ఆయనను తొలగించేసిండ్రు, ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఆయనను తొలగించేసిండ్రు. ఇప్పుడు దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను స్పష్టంగా మిమ్మల్ని అడగదలుచుకున్నది, ఈరోజు ఇంత రిజిస్ట్రేషన్లు 6-7 నెలలు అంటే వాళ్ళ ఏరియా కానీ ఏరియాల శ్రీనివాసరావు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ చేస్తుంటే ఈ ప్రభుత్వం దృష్టికి రాలేదంటారా? ఎవ్రీ మంత్ ఆడిటింగ్ జరుగుతుంది కదా. జనార్దన్ రెడ్డి గారు, మీకు తెలియదు కదా, రిజిస్ట్రార్లు ఎక్కడొక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉంటాయి, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అన్నిటి మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. మియాపూర్ లో జరిగింది అసలు భూ బదలాయింపు కాదు, కేవలం లిటిగేషన్ సంబంధించి లిటిగేషన్ రైట్స్ మాత్రమే బదలాయింపు జరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు. సో ఏమి జరిగిన దానికి మీరు ఊరికే హడావుడి చేస్తున్నారని చెప్పారు. జనార్దన్ రెడ్డి గారు, ఒక్క విషయం ఋషి గారు, నేను ఒక విషయం అడుగుతున్నాను. ఇప్పుడు కేకే గారు ఉన్నారు, అంటే కేశవరావు గారు, ఆయన భూమి ఏం చేసినాడు? ఆయన 2015లో కోర్టుకు పోయినాడు, హైకోర్టు. నేను 36 సర్వే నెంబరు అఫీజ్పూర్ గ్రామం ఇబ్రాహీంపట్నం తాలూకాలో నేను భూమి కొన్నాను. నేను సబ్ రిజిస్ట్రారు అక్కడ మన్సూర్ రెడ్డి అనే ఆయన ఉన్నప్పుడు ఆయన రిజిస్ట్రేషన్ చేయడం లేదు, నాకు ఆపినాడు నావి అని హైకోర్టుకు పోయినాడు. హైకోర్టుకు పోతే 208 నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయమని, అది 22A సెక్షన్ 22A కింద ప్రొహిబిటరీ దాంట్లో ఉంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఉంది. దానికి వెళ్ళి రిలీజ్ చేసి నాకు చేయమని చెప్పి అక్కడ పోయిండు. అది హైకోర్టులో ఈ రోజు పెండింగ్ ఉంది. కేశవరావు గారు ఏం చెప్పినారు? నేను మొత్తం టోటల్ గా కుంభకోణమే లేదని ముఖ్యమంత్రి చెప్పారు, సిబిఐ అవసరం లేదన్నారు. సో దీని మీద మీరు ఏం చేస్తున్నారు?
సిబిఐ అవసరం లేదు, సిఐడి విచారణ ఓకేనా, లేకపోతే సిబిఐ కావాలని ఏమైనా పట్టుబట్టే అవకాశం ఉందా? ఇది భారతదేశంలోనే ఋషి గారు ఇది భారత్ నాకు కనెక్షన్ సరిగ్గా ఇవ్వలేదండి, నాకు సౌండ్ రావడం లేదు. మీరు రైట్, మళ్ళీ మాట నేను స్పష్టంగా చెప్పినాను. ఈ స్వాతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున భూస్కారం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే. రైట్, పరిస్థితి లేదా కొంత మచ్చలా మిగిలిపోతుందేమో వారు అన్నమాట. భారతదేశంలోనే స్వతంత్ర భారతదేశం అతిపెద్ద భూ స్కామ్ అంటే చెప్పుడు తప్పలే కదా, ప్రూవ్ ఇప్పుడు 1-2-3 ఇష్యూస్ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారు ఏ ఆధారం లేకుండా రికార్డు లేకుండా స్టేట్మెంట్ ఇవ్వరు కదా. ప్రభుత్వాధినేత ఒక రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చాడు ఈరోజు. ఓకే, అంతకుముందు ఏమన్నారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమన్నారంటే సిఐడి ఎంక్వైరీ జరిగింది, ఇంత అయినా కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన లేదని వెళ్ళి అన్నారు. అన్నాక మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి సిఐడి ఎంక్వైరీ ముఖ్య ప్రకటన ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మళ్ళీ వీళ్ళే అంటారు. నేనేమంటా అంటే ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కదా, బయట పెట్టమని చెప్పండి, తప్పేమున్నది. గవర్నమెంట్ ఇప్పటికీ రెడీ అన్నారు, ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ఇంకా వేరే ఉంటే కానీ మీరు అవకాశం ఉంటే బయట పెట్టండి, మేము యాక్షన్ తీసుకుంటాం అన్నాడు. దానికి కట్టుబడినది ఈ ప్రభుత్వం ఈ రోజు. అదాక కేశవరావు గారు ఒక మాట అన్నారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంబంధం లేని నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఒకటే, ఈరోజు అసలు స్కామే లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద రివ్యూ మీటింగ్ పెట్టడం ఎందుకు, ఇంతమందిని సస్పెండ్ చేయడం ఎందుకు, దాని తర్వాత విచారణ జరపడం ఎందుకు, సిఐడి విచారణ ఎందుకు చేపడుతున్నారు అంటే ఒక స్వయాన ముఖ్యమంత్రి అసలు వీళ్ళ స్కామే లేదని చెప్పినాక వీళ్ళు చేయబోతున్నది ఏంటనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. అందరూ తెలుసు ఏం జరుగుతున్నదో. వాస్తవానికి భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం. ఇంతకుముందు నాగన్ జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇన్ని వందల ఎకరాలు ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. అదే అంటున్నాం అంటే వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు పెద్ద రివ్యూ మీటింగ్ పెట్టి సస్పెండ్ చేసి సిఐడి ఎంక్వైరీ పెట్టిన తర్వాత ఇలా స్కామ్ లేదన్నా అంటే ఏంటి, అంటే ఏం చేయబోతున్నారు అనేది స్పష్టంగా అందరూ తెలుసు. మాది అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా దీంతో డిఫెన్స్ లో పడ్డారు, ఇంకా అందులో డౌటే లేదు. ఇంకా వాళ్ళు స్వయంగా వాళ్ళ ఎంపీలు ఇంకా చాలా మంది మంత్రులకు కూడా జోక్యం ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తా ఉన్నారు. బీజేపీయో కాంగ్రెస్ టీడీపీయో ఒకవేళ ఇదిగో పక్కాగా జరిగింది అని ఆధారాలు మీరు సేకరిస్తాం. డెఫినెట్ గా ఇప్పుడే బయటపడ్డది కాబట్టి దాని మీద సేకరణ జరుపుతాము. డెఫినెట్ గా ఎవరెవరికి సమర్పించాలో దీని గురించి ఏం చెప్తారు. అదే ఇప్పుడు డెఫినెట్ ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయా లేవా అనేది, ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు మీ దగ్గర ప్రూఫ్ లేకపోతే, నిజంగా ఏం జరగలేదు అనుకుందాం, ఏమి జరగలేదు. ఇప్పుడు అధికారుల స్థాయిలో తప్పులు జరుగుతాయి, రిజిస్ట్రార్లు సబ్ రిజిస్ట్రార్ల స్థాయిలో తప్పులు. అధికారులు కాదండి, ఆడ ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, వాళ్ళ మంత్రులు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు అందులో. ఇక ఇంకేం కావాలి, స్వయాన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినట్టే కదా. మేము అందుకనే ఏంటంటే మేము గత 4 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని అడిగాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి స్కామే లేదన్నారు. సో దీని మీద ఏం చేయాలో మేము ఒక కార్యాచరణ రూపొందించుకొని డెఫినెట్ గా ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ మిగతా ప్రతిపక్షాలు కూడా కొంతమంది గవర్నర్ కలిసినాయి. మా యాక్షన్ ప్లాన్ మాకు డెఫినెట్ గా ఉంటది. మేము ఒకటే చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు అనేక సార్లు చెప్పిండ్రు, 100,000 ఎకరాలు కబ్జా చేసిండ్రు ఇక్కడ, వాటిని అన్నిటి మీద కూడా మళ్ళీ రీసర్వే చేపిస్తామన్నారు. అసలు ల్యాండ్ రీసర్వే జరిగిందా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నది రీసర్వే కోసం. ఆన్లైన్ మొత్తం రికార్డు చేయడానికి 100 కోట్ల రూపాయలు ఇస్తే వీళ్ళు అసలు చర్య లేదు. ఆ అమౌంట్ అట్లా పడి ఉన్నది. ఏపీ టీడీపీ వర్షన్ తీసుకునే ముందు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ వారితో మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మొదటి నుంచి మియాపూర్ భూముల వ్యవహారం, మిగతా భూ కుంభకోణం వ్యవహారంలో ఆందోళనలు, ధర్నాలు, సిబిఐ అంటున్నారు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అసలు కుంభకోణమే లేదు, సిబిఐ అవసరం లేదని చెప్పేశారు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మీ వాయిస్ క్లియర్ గా లేదు. తెలంగాణ ప్రజల రేవంత్ రెడ్డి గారు, హలో రిషి గారు వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది, మాట్లాడండి. హలో చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వము ఏమీ జరగలేదు, గతము భూమి కూడా పోలేదంటే
ప్రభుత్వ అధికారులను ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలంగాణ సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ నుంచి సమాచారం రాబట్టడానికి పోలీసులు ఎందుకు వాళ్ళను కస్టడీలకు తీసుకున్నారో తెలంగాణ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ 29 రోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు సమస్య పెట్టిండో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రెవెన్యూ శాఖ సిబ్బంది నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు సమీక్షలు జరిపిండు ఎందుకో చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ పత్రికలలోనే కేటీఆర్ గారి ఇంటర్వ్యూలు మీరు ఒక్కసారి చూడండి. జూన్ 1 రోజు అన్ని టీవీలలో వచ్చినాయి. ఈ కుంభకోణాన్ని మొత్తం ముఖ్యమంత్రి గారే వెలికి తీసిండ్రు, ముఖ్యమంత్రి గారే తీగలు ఆగిండ్రు. దొంగంతా గదిలేంది 12,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని ముఖ్యమంత్రి గారే పట్టుకున్నారని చెప్పి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి కుమారుడు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అంటే 1 తారీఖు వరకు 2 తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల కుంభకోణము 700 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి గారే పట్టుకున్నారని అక్కడి వరకు చెప్పుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే మేము పత్రికలు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారు సారీ కొంచెం వాయిస్ క్లియర్ గా లేదు. ఎనివే మీ పాయింట్ అయితే కన్వే అయింది. థ్యాంక్ యూ. వేణుగోపాల్ గారు దీని మీద రెస్పాండ్ అవుతారా? ఒకటి, అరెస్టులు కస్టడీలు ఎందుకు తీసుకున్నారు? కేటీఆర్ గారు చెప్పిన దానికి కేసీఆర్ గారు చెప్పిన దానికి ఎందుకు సంబంధం లేదు? ఒకటి, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ మనం క్లారిటీ చేసుకోవాలి. గవర్నమెంట్ పరంగా భూమి నష్టపోలేదు, ప్రభుత్వానికి ఆదాయం రూపాయలు నష్టం రాలేదని చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్ తప్పు జరగదని చెప్పలేదు. రిజిస్ట్రేషన్ లో జరిగినాయి తప్పులు, రిజిస్ట్రేషన్ అధికారుల లోపల అధికారులు ముఖ్యమంత్రి గారు కుంభకోణం లేదు అనడం వల్ల ఈ సమస్య వచ్చింది అనుకో. అంట కాదు, నీకు రాసిందంటే ఏం రాసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా ఇప్పుడు భూమి నా భూమి గవర్నమెంట్ భూమి ఇంకోటి అయితే నష్టం మాట్లాడినట్టు. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్లు లిటిగేషన్ డాక్యుమెంట్స్ రూపంలో ఇచ్చారు. టు ప్రొటెక్ట్ దట్ మిడిల్ మ్యాన్ కానీ లేకుంటే ఇంకేవడం కానీ ఇచ్చారు వాళ్ళు. దేశోదో కోర్టు హైకోర్టులో కానీ కోర్టు చూడడానికి ఇచ్చారు తప్ప దానివల్ల ప్రభుత్వానికి నేరుగా వచ్చింది ఏం లేదు. కనుక లిటిగేషన్ డాక్యుమెంట్లో పాల్పడ్డది రిజిస్ట్రేషన్ అధికారులు. కనుక సిఐడి ఎంక్వైరీ అయితే చేశారో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని పిలిపించేసి ఇవన్నీ స్కామ్ పిలిపించారు కదా, అది ఎంక్వైరీ ఏమైనా ఎందుకు చెప్పారు? మీరు ప్రైమ్ ఆఫీసర్ విత్ రిజిస్ట్రేషన్ కనుక రిజిస్ట్రేషన్ మొట్టమొదటిసారి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అందరినీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ స్థాయిలోనో ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు భూ కుంభకోణాలు జరిగిపోతాయా? కేవలం వాళ్ళని సస్పెండ్ చేస్తానో వాళ్ళు ఎక్కడికి పంపించేస్తానో సరిపోతుందా? ఒక్కసారి నాకు చారిగా చెప్పిన దాంట్లో ఈ రోజు కూడా కేకే గారు కొన్నది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా ఆ యొక్క ప్రభుత్వ అధికారులే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ భూమి కేకేకి 30 ఎకరాలు 50 ఎకరాలు ఎంతకు వచ్చి ఉంటుంది. సో ప్రభుత్వ భూమి కేకేకి వెళ్ళిందా లేదా గవర్నమెంట్ ప్రకారం అయిందా లేదా? సో గవర్నమెంట్ భూమిని ఇప్పటికీ గవర్నమెంట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ భూమి ఆయనకు దక్కలు పడిందా లేదా? యాక్చువల్గా యాక్ట్ ప్రకారం అయితే ఆయనకు రిజిస్ట్రేషన్ జరిగింది. అదే అంటే ఆయన ఆర్గ్యుమెంట్ నాకు ఉంది. కానీ ఇది గవర్నమెంట్ భూమి అని గవర్నమెంట్ స్పష్టం చేస్తుంది. ప్రస్తుతానికి ఆయన కూతురు కోట్ల మేర మీద ఉంది. సో గవర్నమెంట్ నష్టం లేదంటారు ఏంటి? గవర్నమెంట్ భూమి ఒక పక్క 50 ఎకరాలు ఆయనకు పోయింటే గవర్నమెంట్ నష్టం లేదేంటి? నాకు అర్థమే కాదు ఏం చెప్పవలసినారో సీఎం గారు. ఆయనకి బహుశా ఇది గవర్నమెంట్ భూమి, ఆయనకి బహుశా వాళ్ళ అధికారులు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదో ఏమో తెలియదు. దీనిలో నష్టం లేదు అని ఎట్లా అంటారు? ఒక పక్క గవర్నమెంట్ చెప్పే పాయింట్ లో రిజిస్ట్రేషన్ అయితే అక్రమంగా జరిగిన మాట వాస్తవమే, కానీ ప్రైవేట్ వ్యక్తులు జరిగిన రిజిస్ట్రేషన్ చెల్లవు, ఆ అధికారమే చర్యలు తీసుకుంటున్నా విచారణ కొనసాగుతుంది. సో వారి పాయింట్ లో తీసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వ ఖజానాకు ₹1 నష్టం లేదు. కేకే గారి కూతురు కోట్ల పేరు మీద జరిగిన రిజిస్ట్రేషన్లు నలిఫై చేస్తున్నాము, ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నాము అని కానీ సీఎం చెప్పుంటే అప్పుడు ఇప్పుడు చేసిన తర్వాత దీనికి నష్టం లేదని చెప్పాలి. ఒక పక్క గవర్నమెంట్ భూమి అని గవర్నమెంటే స్పష్టం చేస్తుంది, ఇంకో పక్క ఆయన కూతురు కోట్ల పేరుతో కేకే గారి కూతురు కోట్ల పేరుతో అది రిజిస్ట్రేషన్ జరిగింది. ఒక్కొక్కటిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న చాలా మంది వ్యక్తులకి ఈ భూములు రిజిస్ట్రేషన్ జరిగే నేపథ్యం మాజీ కాంగ్రెస్ నాయకులకి ఓకే ఇద్దరు వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు అది నా భూమి అని కేకే స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్పష్టం చేస్తున్నప్పుడు నా భూమి నా ఇష్టం నేను కొనుక్కున్నాను అని
వేరే వాళ్ళ దగ్గర జీపీఏ తీసుకున్నా వాళ్ళ దగ్గర కొనుక్కున్నా అని చెప్పినప్పుడు ఇది ఇంకా గవర్నమెంట్ భూమి అది చిన్న వ్యవహారం, అది చిన్న వ్యవహారం విజయ్ కుమార్ గారు. 800 దాదాపు 800 ఎకరాలు మియాపూర్ భూమి కదా మొత్తం వ్యవహారం. ఇది ఒక చిన్న ముక్క దాంట్లో ఆ యొక్క 12,000 కోట్ల రూపాయలు ఇది చిన్న ముక్క. ఇంత చిన్న ముక్క స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు లోతుపోతే కనిపిస్తాయి. ఇదే విధంగా ఇఫ్ యూ జుక్స్టాపోజ్ దిస్ విత్ దాన్ని వైజాగ్ భూముల విషయం ఇప్పుడు ఒక కుంభకోణం అంటూ బయటకు వచ్చింది. 2007 నుంచి 2016 దాకా ఈ భూములు దాన్ని డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఫస్ట్ చేసింది ఏంటి అంటే ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఆవిడ ఒక 20 పేజెస్ ఇచ్చారు. ఆ 20 పేజెస్ బేస్ గా ఐ థింక్ 2-3 తహసీల్దార్ సస్పెండ్ చేశారు, క్రైమ్ కేసులు పెట్టినారు, అరెస్ట్ చేశారు, దాని మీద ఒక సిట్ వేశారు. సో ఖచ్చితంగా ఇక్కడ భూకుంభకోణాలు జరిగాయి. అంటే దానిలో ఆ అడంగల్లో పేర్లు మార్చారు, కానీ అడంగల్లో పేర్లు మార్చేంత మాత్రాన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగలేదు. దానికి దీనికి తేడా చూడండి, రిజిస్ట్రేషన్ జరగలేదు. అడంగల్లో పేరు మార్చారు. అడంగల్లో ఒకసారి పేరు మార్చేంత మాత్రం భూములు వాళ్ళదే అయిపోవు. ఎందుకంటే ఒక భూమి ఒకసారి రిజిస్ట్రేషన్ అంటూ జరిగితే 5 చోట్ల ఉంటుంది. హైదరాబాద్ డీటెయిల్స్ ఓకే, కానీ పాయింట్ ఏంటంటే కాదు ఇక్కడ కానీ అక్కడ కానీ పెద్దలు మాత్రం ఎవరు బయటకు రారు. కేవలం అధికారుల స్థాయిలో రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు. ఇప్పుడు సిట్టుకి మేము వేసిన సిట్టుకి టైం ఫ్రేమ్ పెట్టాం. సిట్ను కూడా కాదన్నారు కదా అసలు. ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం అని వాళ్ళు చెప్పిన దీంట్లో మేము సిట్టింగ్ జడ్జి మీద వేస్తామని చెప్పి ఒక్క సార్ మేము సిట్టింగ్ జడ్జితో వేస్తామో సిబిఐతో వేస్తామంటే అసెంబ్లీ నుంచి పారిపోయారు. ఎక్కడ జవాబు చెప్పాల్సి వస్తుంది, వాకౌట్ చేశారు. అంటే అక్కడ మాత్రం సిబిఐ అవుతుంది, ఎందుకంటే మీరు చేసిన ఆరోపణ డల్లవని తెలిపోతాయి కాబట్టి. అంటే ఇక్కడికి వస్తే మాత్రం వస్తుంది. ఇప్పుడు 2007 నుంచి 2014 దాకా లేకపోతే 16 దాకా ఏ భూములు విజయనగరంలో డిసిఎంఎస్ భూములు 3.34 ఎకరాల దగ్గర నుంచి శ్రీకాకుళంలో భూముల దగ్గర 2007లో కాంగ్రెస్ లో వైజాగ్ లో మధురవాడ భూముల దగ్గర నుంచి 2012లో జరిగిన ఉడా భూముల కుంభకోణం దగ్గర ఇవన్నీ ఆ రోజు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరుగుతూనే ఉన్నాయి. సో వైఎస్ఆర్ భూములు జరుగుతున్నాయి. సో ఈ వైఎస్ఆర్ హయాంలో జరుగుతుందని అన్ని బయట రావాలి కదా. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భూకుంభకోణాలుకి కాంగ్రెస్ మూలమా? 2007లో ప్రారంభమైన, 2004లోనో 2005లో ప్రారంభమైన మొత్తం కాంగ్రెస్ నాయకులు చుట్టూ కాదండి. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల దగ్గర నుంచి అనంతపురం అనంతపురం మిస్సమ్మ భూముల దగ్గర నుంచి బయ్యారం భూముల దగ్గర నుంచి ఇవంతా కాంగ్రెస్ దీంట్లో వచ్చాయి. హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ లో లీడర్స్ టీఆర్ఎస్ లో ఉండడం జరిగింది, టీడీపీలో ఉన్నారు. ఈ రోజు అక్కడ టీడీపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళకి కావాల్సినట్టుగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేసుకొని కావాలంటే ఎవరినైనా ఫనీ చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ కొంతమంది దీంట్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, టీఆర్ఎస్ లో ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ భయం ఏంటి? విచారణ చేస్తే వీళ్ళ పేర్లు బయటకు వస్తాయి, టీఆర్ఎస్ లీడర్స్ పేర్లు బయటకు వస్తాయి, వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి. ఆ నేపథ్యంలో ఏంటంటే విచారణ చేయడానికి భయపడిపోతున్నారు. ఎవరైతే ఉంది కాంగ్రెస్ నాయకులు సింపుల్ గా చెప్పడం కాదు, మీరు కాంగ్రెస్ టీడీపీ బీజేపీ కాదు ఎవరైనా కానీ ఎంక్వైరీ చేయడానికి భయం ఏంది? ఈ రోజు కేసీఆర్ గారు చూసినట్లయితే స్టేట్మెంట్ అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు లాభ నష్టాల గురించి ఆలోచించదు. అక్కడ వచ్చింది సమస్య, ముందు సమస్యగా పరిష్కరించుకోవాలి. లాభ నష్టాల గురించి స్పెసిఫిక్ ఫోన్ నెంబర్ లాభ నష్టాల గురించి చెప్పాల్సిన అవసరం నష్టం వచ్చిందా లేదా ఖచ్చితంగా తీసుకుంటాం. దీంట్లో ఒక్కను కూడా వదిలిపెట్టే ఉద్దేశం మాకు లేనే లేదు. ఇక్కడ ఒక్కటే మేజర్ ఏంటంటే ఈ స్కామ్ గురించి చూస్తే లాభ నష్టాల గురించి అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఈ లాభ నష్టాల ఇష్యూ ఎందుకు వచ్చింది ఖజానాకంటే మెయిన్ అర్థం చేసుకుంటే ఈ రోజు 2-3 పేర్లు బయటకు వచ్చినాయి. ఈ స్కామ్ ఇది ఎంక్వైరీ ప్రాపర్గా జరిగినట్లయితే ఎక్కువగా ఈ రోజు అన్ని టీఆర్ఎస్ విషయంలో చూసినట్లయితే టీడీపీ కాంగ్రెస్ అందరు లీడర్స్ ఈ రోజు ఆ పార్టీలో ఉన్నారు. సో అందరు పేర్లు బయటకు రావడానికి అవకాశం ఉందని చెప్పేసి దాన్ని ఈ రోజు క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో సబ్సిడీ చేయడం లాభ నష్టాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఏంటంటే దీని ప్రభావము ఎంక్వైరీ ఇవాళ సిబిసిఐడి ఎంక్వైరీ ఆఫీసర్స్ పడదండి. ఏమీ జరగలేదని ముఖ్యమంత్రి ఏ ఆధారం లేకుండా ఆయన ఏది అంటే తెలుసుకోకుండా మాట్లాడడం వలన ఇక ఇప్పుడు ఏమి సిబిసిఐడి ముఖ్యమంత్రి రివ్యూ చేశారు కదా, ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రెండో విషయము ఇప్పుడు మీరు అప్పుడు నాకు లైన్ లో సరిగ్గా లేకున్నది ఇప్పుడు మళ్ళీ ఇచ్చినారు. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నాను,
కేశవరావు గారు హైకోర్టులో కేసు వేసినాడు. హైకోర్టులో కేసు వేసినప్పుడు అది 22A కింద ఉందనేది స్పష్టంగా కేశవరావు గారికి తెలుసు, ఆయన కుటుంబ సభ్యులకు తెలుసు, వాళ్ళే వేసిండ్రు. ఈయన పోయి నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూను కలిసిన, లా సెక్రటరీ ఒపీనియన్ తీసుకున్నా అంటే వాళ్ళు 22A ఉంటే కోర్టు డెసిషన్ రాకముందు చేపించుకోమన్నారు. ఒక రిజిస్ట్రార్ ను మీరు లీవ్ లో పొమ్మని ఇంకొక రిజిస్ట్రార్ ను తీసుకొచ్చి అంటే ఇన్ఛార్జ్ పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అంటే చీటింగ్, తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ కింద కేసీఆర్ ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. అది మన కేకే అంటే కేకేను అరెస్ట్ చేయాల్సిందే. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున 5-6 నెలలకెళ్ళి మియాపూర్ లో భూములు దాదాపు 700-800 ఎకరాలు ఈ రోజు అంటే వీళ్ళు ఏమంటున్నారు, డాక్యుమెంట్స్ ఏదో అదేంటున్నారు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఇవి క్రియేటెడ్ డాక్యుమెంట్స్. ఒక ఆర్థిక నేరస్తుడు అమెరికాలో బ్యాంకులను ముంచితే అరెస్ట్ ఎవేట్ చేసి ఇండియాకి వచ్చి వేలాది ఎకరాలు ఇవాళ భూములను ఈ విధంగా ఎక్కడ చూసినా ఆయనదే ఉంది. ఇవాళ నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను, దామోదరరావు తిరుగుతున్న కారు ఆయన సెల్ ఫోన్ తోటి రిజిస్ట్రేషన్ వచ్చిందని రెండు దినాలు ఒక ప్రముఖ అంటే మన తెలంగాణ పేపర్ లో వచ్చింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. దామోదర్ మీద ఈ ఆత్మ ఆత్మ కేసీఆర్ ఆత్మ మీద ఎంక్వైరీ చేస్తాడండి. అది కరెక్ట్. మీరు ఏం చెప్పినా లాభం లేదు. సిబిఐ వేస్తేనే ప్రతిపక్షాలు ఈ విషయంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాయి. ఓవరాల్ గా మరి ప్రజలు కూడా వాయిస్ కూడా అదే ఉంది. ఇప్పుడు ఒకటి సిఐడి ఎంక్వైరీ జరుగుతున్నది, ఒకటి 2 దీంట్లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా బయట పెట్టమని చెప్పండి, మేము దానికి రెడీ. ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోకుంటే ఇది మాకు మా పార్టీకి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సంపద. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో భూకంపాలు జరిగినాయి, వాళ్ళు వారసత్వంగా వచ్చే సంపద తప్ప దీంట్లో ఎవరున్నా సరే పేపర్లో ఇచ్చినట్టు పేర్లు ఎవరు ఇచ్చినా సరే పార్టీ పరంగా ఇన్వాల్వ్ ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఎంక్వైరీ తీసుకోండి, ఎంక్వైరీ ఫినిష్. రిజిస్ట్రేషన్ 100%. ఇప్పుడు మీకు ఆధారం లేకుండా ఇంత వట్టి చెప్తే బాగుండదు కదా. తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, ఏం చేయబోతోంది తెలుగుదేశం? మరి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా మీరు ఆందోళనలు ధర్నాలు చేస్తారా? ఎట్లా నెగ్గించుకోగలుగుతారు? కిషోర్ గారు, ఇక్కడ ప్రభుత్వము కావాలని తప్పుతో పట్టించాలనుకుంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం చేస్తాము. ప్రభుత్వానికి ఒకవేళ అవగాహన లేకుంటే మేము చీఫ్ సెక్రటరీ గారిని కలిసి విజ్ఞప్తి చేద్దాం అనుకున్నాము. ముఖ్యమంత్రి గారికి చెప్పాలంటే మీకు తెలిసి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని కలవడం అంటూ జరగదు. 3 సంవత్సరాల ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కానీ ఎవరైనా రిప్రజెంటేషన్ తీసుకొచ్చే సంఘటనకి కలిసిన సందర్భాలు లేవు. ఇక మిగిలిన క్షేత్రస్థాయిలో పోరాటం చేయడము. ఇక్కడ ప్రధానంగా నేను ఒకటే అంటున్నా, ఒక గజం భూమి ఉంటే ₹1 నష్టం రాలేదంటే మీరు కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు, కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు. అంటే ఇన్ని రకాల అధికారుల స్థాయిలో జరిగింది, కానీ రిజిస్ట్రేషన్ ఏం చెల్లవని చెప్పారుగా. చెల్లదని అదే రీతిగా రేవంత్ రెడ్డి గారు, సారీ అగైన్ మీ లైన్ లో ప్రాబ్లం ఉంది. రైట్, ఒకసారి బిఫోర్ కన్క్లూడింగ్ జిఎస్టీ గురించి ఒకసారి మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు, జిఎస్టీ అనేది 2 రాష్ట్రాల విషయంలో తెలుగు రాష్ట్రాలు సంతృప్తిగా ఉన్నాయా, లేకపోతే జిఎస్టీ ఒక భారంగా ఫీల్ అవుతారు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక మంత్రి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము అడిగిన మేము పెద్ద పట్టించుకోవట్లేదు, రాష్ట్రాలను తీసి పడేస్తున్నారని. సరే, కొన్ని కథనాలు జాతీయ మీడియాలో రాసిన కథలు అయితే రాష్ట్రాల మీద ఇదొక కేంద్రం ఒక గుత్తాధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నం జిఎస్టీగా కొంతమంది రాశారు. ఎట్లా చూడాల్సిన అవసరం? సార్, జిఎస్టీ అనేది ఒక ల్యాండ్ మార్క్ థింగ్. దానివల్ల అసంతృప్తులు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు దాని తిరుమల ఆదాయం మీద ఇంతకుముందు వ్యాట్ లేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వ్యాట్ ప్లస్లో జిఎస్టీని పెట్టాలంటున్నారు. అదేవిధంగా దాని గ్రానైటు, ఇట్లాంటి అసంతృప్తులు లేవు నేను చెప్పను, ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని ఆర్థిక మంత్రి స్థాయిలో వస్తారు. దీనికి జిఎస్టీ తీసేయడం అనేది దాని సొల్యూషన్ కాదు. ఒక ఫెడరల్ గవర్నమెంట్లో కేంద్రం రాష్ట్రాల మీద గుత్తాధిపత్యం వహిస్తుంది అంటే ఇంత పెద్ద పెద్ద మాటలు పెట్టేసి మనం ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి, దాదాపు 10 ఏళ్ళ పాటు కష్టపడి ఒక కొత్త వ్యవస్థలోకి మారుతున్నాం. బలా రెస్టారెంట్ ఉంటాయి, టీచింగ్ టేబుల్స్ ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ తెలంగాణకి ఏమన్నా ఇష్యూస్ ఉండొచ్చు, మాకు అక్కడ ఇష్యూస్ ఉండొచ్చు, ప్లస్ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. సో ఆ యొక్క ఇష్యూస్ని ఖచ్చితంగా మనం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సంప్రదింపులు చేసుకోవాలి. ఒకవేళ కాలేకపోతే ఇంకో దీంట్లో ఎక్కడో వచ్చాట అది కాంప్లిమెంట్ కావాలి. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ఇట్లాంటి టీచింగ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి
అసలు జిఎస్టీనే తప్పు, లేకపోతే కేంద్రం మన మీద చేస్తుంది లేదు. సో అది ఖచ్చితంగా జిఎస్టీ వస్తుంది అని తెలుసుకున్న అని ఉన్న నేపథ్యంలో దాంట్లోంచి ఎలా మనం బయటపడాలి, లేకపోతే ఎలా ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచించుకోవాలి. కానీ దానికి లేనిపోని అప్రహెన్షన్స్ ని ఆపాదించుకొని ఫెడరల్ స్ట్రక్చర్ నే మనం ఒకసారి అవమానిస్తూ కేంద్రం గుర్తాధిపత్యం ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తుంది అప్పుడేమవుతుంది? విజయ్ కుమార్, ఏ సంస్కరణలు తీసుకొచ్చినా మెజారిటీ ఏంటి? మధ్య తరగతి సామాన్య ప్రజల మీద భారం పడకుండా వాళ్ళకి మంచి జరగాలి. కానీ జిఎస్టీ దొడ్డిదారిని వాళ్ళందరి మీద మరింత ఎక్కువ భారం మోపుతుంది, మరింత అడ్డం పడుతుంది. ఖచ్చితంగా సార్, ఇప్పుడు భారం పడుతుంటే ఏ గవర్నమెంట్ చూస్తూ ఉండదు. ఒకసారి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అనుకో, ఖచ్చితంగా ఒకవేళ భారం మనం అనుకోని విధంగా మనం దీన్ని లాభం చేకూరుస్తుంటే పూర్తి స్థాయి నష్టం చేకూర్చుకు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఏ గవర్నమెంట్ అన్నా రియాక్ట్ అవుతుంది. కానీ అసలు మొదలు పెట్టకముందే మనం ఫెడరల్ స్ట్రక్చర్నే అవమానిస్తూ కేంద్రం గుత్తాధిపత్యం ఇట్లాంటి అప్రెన్స్ మాట్లాడడం వల్ల స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా మాకు కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. మా ఆర్థిక మంత్రి గారు వెళ్ళి మాట్లాడారు, కొన్ని ఒప్పుకున్నారు, కొన్ని ఒప్పుకోలేదు. పర్టికులర్ గ్రానైట్ విషయం మీద వాళ్ళు ఒప్పుకోలేదు. స్థాయి కాదు, ఇప్పుడు అసంతృప్తి ప్రకటించడంలో తప్పేం లేదు. నాకు ఉన్న అసంతృప్తి, ఇప్పుడు నాకు కానీ నష్టం వస్తే ఆటోమేటిక్ గా నాకు కోపం వస్తుంది. సో ఎవరికైతే నష్టం వస్తుందో ఆయా వర్గాల కోపం వస్తుంటాయి, కానీ లాభం వస్తున్న వర్గం ఉంటాయి. సో బ్యాలెన్స్ కావాలి ఎక్కడో వచ్చాట. బట్ నేను చెప్పేది అంటే లెట్ ఇట్ రన్, స్టార్ట్ కానివ్వండి. ఖచ్చితంగా వచ్చినప్పుడు గ్యారంటీగా దాని మీద రియాక్ట్ అవుతాం. ఎంత తీవ్రంగా రియాక్ట్ కావాలో అంత తీవ్రంగా మనం రియాక్ట్ అవుతాం. కాకపోతే మొదలు పెట్టక ముందే మనం టోటల్ ఫెడరల్ వ్యవస్థనే మనం అప్రిహెన్షన్ మనం కానీ మొదలు పెడితే అసలుకే మోసం. రాకేష్ గారు, అయితే ఎవరైతే ఈ భారం మొయ్యాలో, సరే 20 లక్షలు దాటిన వ్యాపారులు వస్తారు, ఈ పరిధిలోకి వస్తారు. రెండోది ప్రజల మీద పడే పన్నుల భారం విషయంలో వాళ్ళకి కొంత క్లారిటీ ఏమైనా మిస్ అవుతుంది అనుకోవాలా? దాదాపు ఇంకొక 2-3 వారాల్లో పన్నులు మొదలవుతాయి కదా, జూలై 1 నుంచి. క్లారిటీ అంటే ఇది ఒక న్యూ టాక్సేషన్ సిస్టమ్. ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నం చేస్తుంది, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంది. ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంకా ఉధృతం చేస్తారు. రేడియోలో, టీవీలో, పేపర్లో కానీ మొత్తం అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా ఒక న్యూ సిస్టమ్, అండ్ దట్ టు ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక న్యూ టాక్సేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. సో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా దీని మీద ఏంటంటే సానుకూలంగా స్పందించాలి. ఎందుకంటే 100కు పైగా దేశాల్లో ఈరోజు జిఎస్టీ ఉంది. 20 ఏళ్ల క్రితమే కొన్ని దేశాల్లో అమలు చేసింది, మనం ఇప్పుడు చేసుకుంటా ఉన్నాం. 10 ఏళ్ళు ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, కానీ స్టేట్స్ కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అప్పుడు అమలు కాలేదు. ఇప్పుడు సో డెమోక్రాటిక్ గా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం వాస్తవమే. అవును, మేము వ్యతిరేకించాము. దాని తర్వాత కొన్ని సవరణలు చేశాము, అన్ని పార్టీలు సంతృప్తి చెందినాయి. దాని తర్వాత కౌన్సిల్ ఏర్పాటు చేశాం. కౌన్సిల్లో అందరూ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. ఇట్స్ డెమోక్రటిక్ సెటప్. 2/3 స్టేట్స్ రిప్రజెంటేషన్ ఉంటే 1/3 సెంట్రల్ రిప్రజెంటేషన్. కాబట్టి ఒక డెమోక్రటిక్ సెటప్ లో అందరూ అప్రిహెన్షన్ ఉంటే వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ గుత్తాధిపత్యం, ఇట్స్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్. సో సెంటర్కు ఉండే రైట్స్ సెంటర్కు ఉంటాయి, స్టేట్కు ఉండే రైట్స్ స్టేట్కు ఉంటాయి. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక డెమోక్రటిక్ సెటప్ తీసుకురావడంలో అసలు సఫలీకృతం కావడం అనేది ఒక పెద్ద విషయం. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని పార్టీలు, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక డెమోక్రటిక్ సెటప్ ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఒక పెద్ద విషయం. అందరూ ఒక నిర్ణయం తీసుకుంటుందంటే వ్యతిరేకించే పరిస్థితి ఎవరికి ఉంది? ఏ రాష్ట్రంలో అయినా గట్టిగా మాట్లాడే అవకాశం ఎవరికి? అట్లానే ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కొన్ని చెప్పారు, మాకు ఇలాంటి సవరణలు కావాలని చెప్పారు. కొన్ని మార్పులు చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి. సో అది సాధ్యం అనుకున్నప్పుడు సెంటర్ డెఫినెట్ గా సానుకూలంగా స్పందిస్తుంది. ఓవరాల్ గా పూచికపులలో తీసేస్తున్నారు, రాష్ట్రం మాటలు పెద్ద పట్టించుకోవట్లేదు కూడా. సరే, అది వారి అభిప్రాయం. అలా అంటే మరి వారు చేసినటువంటి కొన్ని సూచనల మేరకు కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే అల్టిమేట్ గా ఏ గవర్నమెంట్ అయినా, అంటే మా గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రజల మీద భారం పడకుండా చూడాలనేది వాళ్ళ ప్రథమ ధ్యేయంగా ఉంటుంది. మా గవర్నమెంట్ కూడా అలానే ఉంది. డెఫినెట్ గా ప్రజల మీద భారం పడద్దు, బట్ న్యూ సెటప్, లెట్ ఇట్ స్టార్ట్. దాని తర్వాత నిజంగా కొన్ని వస్తువుల మీద ఎక్కువ ట్యాక్స్ ఉన్నదని ప్రజల అభిప్రాయం ఉంటే దాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు రెవెన్యూ ఎక్కువ వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా ట్యాక్సేషన్ తగ్గుతుంది. ఇంకొకటి, స్టేట్స్ కూడా రెవెన్యూ లాస్ మేము భరిస్తామని చెప్తా ఉన్నాం. ఎన్ని రాష్ట్రాలకు చెప్పారు, జూన్ జూలై నెలల్లో జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి నిధులు, మేము కాస్త డబ్బులు ఇవ్వడానికి కొంచెం అటు ఇటు అవుతుంది, నిధులు ఇవ్వాలిగా పన్నుల వాటాలో కేంద్రం. సో అంటే ముందే మీరు కొంత ఒక అలర్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని.
అంటే మేము ఇంకోటి సరే అలర్ట్ చేస్తూనే మేము చెప్తున్నది ఏంటంటే రెవెన్యూ లాస్ ని మేము కంపెన్సేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అది ఒకటే కారణం ఒప్పుకోవడానికి రాష్ట్రం. అదే ఒప్పుకోవడానికి కారణం కాబట్టి దట్ ఈస్ ఎనీవేస్ దేర్. బట్ ఏంటంటే యాజ్ అన్ అలర్ట్ చెప్తున్నాం, ఎందుకంటే న్యూ సిస్టమ్ వీ డోంట్ నో, అంటే ఏమైనా కావచ్చు కాబట్టి న్యూ సిస్టమ్ కాబట్టి వెంకటరెడ్డి గారు సరే క్లోజ్ వాచ్ అవసరం అనేది చేయడం యూపీఏ ఎన్డీఏ వ్యతిరేకించిన తర్వాత కొన్ని సవరణలతో ఇవాళ జీఎస్టీ అనేది వాస్తవ రూపంలోకి వచ్చేసింది. కానీ అల్టిమేట్ గా ఇందాక అన్నట్టు ప్రజల మీద భారం మరో రూపంలో వడ్డింపబడుతుందా, లేకపోతే వారన్నట్టు లేదు లేదు అంతా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉందా జీఎస్టీ వల్ల? ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయలేదు. అసలు జీఎస్టీ పర్పస్, అసలు ఉద్దేశము, దాని తీవ్రమైన పర్పస్, ఈ రోజు ఒరిజినల్ గా ఇంప్లిమెంట్ అయిన పర్పస్ చెప్పగలను. ఈ రోజు జీఎస్టీ పర్పస్ ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన తర్వాత ఈ రోజు తీసుకొచ్చిన, ఈ రోజు వేరే కంట్రీస్ లో చూసినా కూడా వన్ నేషన్ వన్ ట్యాక్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ లేదు కదా, అమెరికాలో అది చెప్తాను. మన ఇంటెన్షన్ వచ్చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్, అంటే డీలర్స్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ కన్జ్యూమర్స్ కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్. ఇక్కడ ఏమైందంటే చూస్తే పాత సారా కొత్త సీసాలు అన్నట్టు అయింది అనమాట, ఏమి చేంజెస్ లేదు. ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ చూడొచ్చు. ఒకటి వచ్చేసేట్లకి జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చే లాభ నష్టాలు ఏంటి, రెండోది వచ్చేసేట్లకి కన్జ్యూమర్స్ మీద ఎంత భారం పడుతుంది, మూడోది వచ్చేసరికి డీలర్స్ ఏ విధంగా ఫేస్ చేస్తారు జిఎస్టీని. ఈరోజు చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ స్టేట్ గవర్నమెంట్స్ కంటెక్స్ట్లో చూసినట్లయితే ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువ, ప్రొడక్షన్ సెక్టార్లో ఎక్కువ, సర్వీస్ సెక్టార్లో ఉన్న స్టేట్స్ నష్టపోవడానికి అవకాశం ఉంది. బికాజ్ జిఎస్టీ అనేది కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉండి ఒక రాష్ట్రంలో తక్కువ జనాభా ఉండి అక్కడ తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంలో, ఉదాహరణ తెలంగాణ తీసుకున్నట్టయితే ఇక్కడ తక్కువ జనాభా, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, కానీ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడికి ప్రొడక్షన్ సప్లై అయితే ఆ రాష్ట్రానికి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, ల్యాండ్ ఇచ్చి, ఇన్సెంటివ్స్ ఇచ్చి, యూనిట్స్ బిజినెస్లు పెట్టించి చేస్తే ఇక్కడ ట్యాక్స్లు మాత్రం కన్జంప్షన్ అయిన కాడ వెళ్తుంది. దాన్ని ప్లగ్ చేయలేకపోయారు. ఇది మేజర్ డ్రాబ్యాక్ ఒకటి. సెకండ్ ఇష్యూ వచ్చేసరికి కన్జ్యూమర్ ఆస్పెక్ట్లో, కన్జ్యూమర్ ఇంతకుముందు ఏం చేసేవారు, ఒక గూడ్స్ మీద వ్యాట్ ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ 2 కలిపి పే చేసేవారు. ఇప్పుడు 2 కలిపి జిఎస్టీ అని తీసుకొచ్చారు. మనకేంటి, ఈ 2 కలిపిన తర్వాత గతంలో పే చేసేదానికంటే తక్కువ ఉండాలి, 3-4 స్లాబ్లు ఉన్నాయి కాబట్టి తక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఏదో ఒకటి కొన్ని గూడ్స్ మీద మినహాయిస్తే దాదాపు 98 గూడ్స్ మీద కూడా ఆ 2 ట్యాక్స్లు కలిపిన తర్వాత ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బటన్ ట్యాక్సెస్ కూడా తీసేయడం జరిగింది, చాలా వస్తువుల మీద ట్యాక్స్ తగ్గించడం జరిగింది. అదే డీటెయిల్ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడు ఫైనల్ గా బటన్ ఎక్కువ పడుతుంది, కన్స్యూమర్స్ కి పెద్ద మేలు చేసే పరిస్థితి లేదు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి డీలర్స్ ఆస్పెక్ట్. సో డీటెయిల్ కన్జ్యూమర్స్ మీద ఓవరాల్గా బటన్ పడుతుంది. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి డీలర్స్, బిజినెస్ చేసే వాళ్ళకి. ఇంతకుముందు ఉదాహరణకి సర్వీస్ సెక్టార్లో ఒక డీలర్ చేస్తుంటే సంవత్సరానికి 2 రిటర్న్స్ ఫైల్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు జిఎస్టీలో 37 రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఒక డీలర్ సర్వీస్ ఇండస్ట్రీలో డీలర్ 2 రిటర్న్స్ పర్ యానం ఫైల్ చేసేవాడు, ఇప్పుడు 37 రిటర్న్లు ఫైల్ చేయాలి. అదేవిధంగా వ్యాట్ డీలర్ ఉంటే 12 రిటర్న్లు ఫైల్ చేసేవాడు సంవత్సరానికి, ఇప్పుడు 37 రిటర్న్లు ఫైల్ చేయాలి. మేబీ వారన్నట్టు ఒక కొత్త విధానం కాబట్టి కొంత స్ట్రీమ్ లైన్ అవ్వటం వేరు, ప్రాసెస్ వేరు. ఇప్పుడు ఇనిషియల్లో నీకు రిటర్న్ అప్లోడ్ చేస్తూ లేదా ఏదైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, డౌట్స్ రావచ్చు, బట్ ఓవరాల్ ప్రాసెస్ చేంజ్ కాలేదంటే, అంటే 2 రిటర్న్లు ఫైల్ చేసాడు, 30 రిటర్న్లు ఫైల్ చేయాలి. అది ఇంకేం స్ట్రీమ్ లైన్ చేస్తాము? తెలంగాణ ప్రభుత్వం అయితే కొంత ఇప్పుడు మామూలుగా మా ప్రభుత్వం 34 సవరణలు రికమెండ్ చేసినాము. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రైతుల విషయం ఈ మధ్యన జరిగిన కొన్ని సంఘటనలు తీసుకుంటే రైతుల మీద యూరియా కానీ దాని మీద కూడా ఇంకా తగ్గించలేదు. ఒకటి, 2 బీడీ కార్మికులు, ఒకటి, మూడో ఏంటంటే బిస్కెట్స్ కూడా ఇవాళ రేపు ప్రతి ఒక్కరు మనం ఏ మీటింగ్ లో అయినా కూడా దానికి. తర్వాత ఇంకోటి జిఎస్టీ ఎందుకు అందరూ ఒప్పుకున్నారంటే దాంట్లో చట్ట ప్రకారంగా రీఎంబర్స్మెంట్ ఇస్తారని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్నారు. కానీ ఇప్పటికి ఇంప్లిమెంట్ అయిన దేశాలు తీసుకుంటే ఇక్కడ కూడా 11 to 12% దాటలేదు జిఎస్టీ, ఎక్సెప్ట్ ఇండియా తప్ప. ఇప్పుడు అన్ని దేశాల్లో 12 కన్నా దాటలేదు, ఇక్కడనే 26-27% ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే బహుశా ఇంకా లాస్ట్ మీటింగ్ ఉంది కనుక ఏదైతే మన ప్రభుత్వంలో కొన్ని సోషల్ సర్వీస్ సెక్టర్స్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ చేస్తే ఇప్పుడు మెట్రో హెచ్ఎండిఏ వాటర్ సప్లై చేస్తుంది, దాని మీద ట్యాక్స్ చేసి వేశారు. అదే విధంగా ఈరోజు మిషన్ కాకతే ప్రతి స్టేట్ లో కొన్ని ప్రతిష్ఠా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మన మిషన్ కాకతే, మిషన్ భాగీరథ, అటువంటి సోషల్ సెక్టర్స్ కు సర్వీస్ వద్దని చెప్పాము. అవన్నీ కూడా బహుశా కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు ఎట్లా ఒకసారి పార్లమెంట్ లో ఒప్పుకున్నారు కనుక అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి, కానీ తగ్గించే విధంగా చూడాలి.